పెడ్రో అనే ఈ పర్సన్ ఆల్మోస్ట్ 100 మందిని చంపిన ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్. అయినా కూడా ఇతన్ని చాలా మంది ఒక మంచివాడే అని అంటుంటారు. ఎందుకంటే ఇతను చంపింది అమాయకులని కాదు, ఈ రేపిస్ట్లని అండ్ యూత్ కి డ్రగ్స్ అలవాటు చేసి చెడిపేస్తున్న ఈ డ్రగ్ డీలర్స్ ని, ఇలాంటి వాళ్ళని వెతికి మరీ దారుణంగా చంపేసిన ఒక సీరియల్ కిల్లర్. మరి ఇతను ఇంత డేంజరస్ సీరియల్ కిల్లర్ గా మారడం వెనుక ఒక బాధాకరమైన గట్టి స్టోరీ ఉంది. అదేంటంటే ఇతని వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఇల్లు దాటి కొంచెం పక్క స్ట్రీట్ లో ఇలా వాకింగ్ కి వెళ్ళినప్పుడు ఒక స్ట్రీట్ గ్యాంగ్ ఉంటది కదా, అలాంటి గ్యాంగ్ వాళ్ళు ఇతన్ని కొట్టి బెదిరించి ఆ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళ వైఫ్ ని దారుణంగా రేప్ చేసి మరీ చంపేశారు. ఆ ఇన్సిడెంట్ ని చూసి తట్టుకోలేక ఆ గ్యాంగ్ వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళందరినీ వెతికి మరీ చంపేసిండు. ఆ రోజు నుంచి ఇలాంటి రేపిస్ట్లని వెతికి చంపడమే అతను టార్గెట్ గా పెట్టుకున్నాడు. అండ్ ఈ ప్రాసెస్ లో అతను ఒక దగ్గర దొరికిపోయిండు అండ్ పోలీస్ వాళ్ళు అతను అరెస్ట్ చేసిర్రు. అండ్ అతను ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు జైల్లోనే అనుభవించి అండ్ అతని మైండ్ సెట్ ని కూడా మార్చుకొని ఆ జైల్లో నుంచి రిలీజ్ అయ్యిండు. అండ్ ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ మోడర్న్ గా జరిగే క్రైమ్స్, ఈ రేప్స్ వాటి మీద ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేసిండు. సో ఇతను ఇవన్నీ మర్చిపోయి ఒక యూట్యూబర్ గా మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఇతని ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరో 2 పర్సన్స్ ఒక కార్ లో వచ్చి ఇతన్ని షూట్ చేసి చంపేసి వెళ్ళిపోయారు. సో ఇది పెడ్రో గారి లైఫ్ స్టోరీ. ఇతని స్టోరీ విన్న తర్వాత ఇతను చేసింది కరెక్టే అని మీకు అనిపిస్తే గుడ్ జాబ్ పెడ్రో అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తాయి. ఇలాంటి స్టోరీస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.